హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం నేర్చుకునేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. నొక్కి నొక్కి నేను చెప్తున్నాను. అందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని చెప్తుంటారు, బట్ రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ మంది సక్సెస్ అవుతూ ఉంటారు. అది మీ అందరికీ తెలుసు. ఏజెంట్లు, ఎస్పెషల్లీ ఏజెంట్లు అందరూ మేము చేస్తూనే ఉంటారు, కానీ చాలామంది తక్కువ మంది సక్సెస్ అవుతారు, కానీ ఎక్కువ కష్టపడతారు. సో మనం కొద్దిగా టెక్నాలజీ వాడుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ బిజినెస్ వస్తుంది. బాగా సక్సెస్ అవ్వచ్చు. 100% సక్సెస్ అవుతారు. కాకపోతే అది తెలుసుకోవట్లా, ఏముందిలే అని మామూలుగా మోటుగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఏంటంటే మనం చెప్పబోయే టాపిక్, ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం వల్ల ఆన్లైన్ అండ్ మార్కెటింగ్, ఇంట్లో కూర్చొని డిజిటల్ మార్కెటింగ్ని ఉపయోగించుకొని తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీ లీడ్స్ ఎలా పొందాలి, మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్లో డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్సీ, దీని అవసరం ఎంత ఉంది అనే విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనివల్ల మనం మంచి క్వాలిటీ లీడ్స్ ఎలా పొందాలని అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే డిజిటల్ మార్కెటింగ్ అన్నా, సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నా, ఆన్లైన్ మార్కెటింగ్ అన్నా, ఫేస్బుక్ ద్వారా ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ఎలా మార్కెట్ చేసుకోవాలి మన బిజినెస్ని, యూట్యూబ్ ద్వారా మన బిజినెస్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, లేదా గూగుల్ లిస్టింగ్ ద్వారా ఎలా చేసుకోవాలి, లేదా ఒక వెబ్సైట్ ఎలా చేసుకోవాలి, వీటి ద్వారా తక్కువ టైంలో ఇంట్లో కూర్చొని మంచి లీడ్స్ ఎలా పొందాలి అనేది టాపిక్. ఆన్లైన్ మార్కెటింగ్ అర్థమైంది కదా. ఆన్లైన్ మార్కెటింగ్ అన్నా, డిజిటల్ మార్కెటింగ్ అన్నా, సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నా, మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటి ద్వారా బిజినెస్ మార్కెటింగ్ చేయటాన్ని మనం ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. వీటి ద్వారా మన రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఎలా చేయాలి, వీటిని యూస్ చేసుకొని మన రియల్ ఎస్టేట్లో మంచిగా సక్సెస్ ఎలా అవ్వాలి, మంచి లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఇవాళ టాపిక్. రియల్ ఎస్టేట్ బిజినెస్లో రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, లేదా ఏజెంట్ కావచ్చు, ముందు వాళ్ళు ప్రమోషన్ చేసుకోవాలా. ఒక ఏజెంట్గా ఇదిగో నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నానని 10 మందికి తెలియాలి, అప్పుడే బిజినెస్ వస్తుంది. ఒక కంపెనీ ఉంది, కంపెనీ ఏంటి, ఇదిగో మేము ఇట్లా అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ ఇలా అన్నీ ఇస్తాము, ఇలా మేము కన్స్ట్రక్షన్ చేస్తాము తక్కువ ప్రైస్కి, మేము ఉన్న మార్కెట్లని ముందు ప్రపంచానికి తెలియాలా, పబ్లిక్ తెలియాలా. అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం మార్కెటింగ్ చేసుకోవాలి, ప్రమోషన్ చేసుకోవాలి, మనకి ప్రమోషన్ చేసుకోవాలి. ఒక ఏజెంట్గా కంపెనీ అంటే చాలా లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటుంది, హోర్డింగ్స్ లేకపోతే పెద్ద పెద్ద వెబ్సైట్లో ప్రమోషన్ చేసుకుంటుంది. ఒక ఏజెంట్గా మన పొజిషన్ ఏంటి, మనం ప్రమోషన్ చేసుకోవాలంటే ఎలా. నేను ఉన్నాను మార్కెట్లో, నేను ఇట్లా ఫ్లాట్స్ బయ్యింగ్ సెల్లింగ్ చేస్తుంటాను, తక్కువ ప్రైస్లో మనం సర్వీస్ ఇస్తాను అని పబ్లిక్ తెలియాలి. అప్పుడే మనకి బిజినెస్ వస్తుంది, లీడ్స్ వస్తాయి, ఎక్కువ మంది మన అప్రోచ్ అవుతారు, మన సర్వీస్ తీసుకుంటారు. డెఫినెట్గా మనం 100% సక్సెస్ అవుతాం వితిన్ టైం పీరియడ్లో. కానీ ఎట్లా, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇంత పెద్ద సిటీస్లో, ఎగ్జాంపుల్ విజయవాడ, హైదరాబాద్, ఇంత పెద్ద సిటీలు ఎవరో తెలియదు. మనం ఏదన్నా మన ప్రమోషన్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తాము, వాట్సాప్లో షేర్ చేస్తాము, లేదంటే ఒక ఫేస్బుక్ చిన్న గ్రూప్లో పోస్ట్ చేస్తాము, లేదా మన ఫ్రెండ్స్కి చెప్తాం, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాం. వీళ్ళు ఎన్ని రోజులు, ఒక 2 రోజులు, 3 రోజులు, 1 మంత్ తర్వాత పొజిషన్ ఏంటి, మన ఫ్రెండ్స్ పడితే అదే పనిగా ఫ్లాట్స్ కొనరు, లేదా మన చుట్టాలు కొనరు. మన ఫేస్బుక్ ప్రొఫైల్లో పోస్ట్ చేస్తే ప్రొఫైల్లో ఉండే ఆ నలుగురు ఎవరు కొనరు. అది 1 మంత్ అయిపోద్ది, క్లోజ్. నెక్స్ట్ ఏంటి, నేనున్నాను ఎలా తెలియాలి ప్రపంచానికి. అదే మార్కెటింగ్, టెక్నికల్ మార్కెటింగ్. జనరల్గా అంతకుముందు పబ్లిక్ యొక్క టీవీ చూసేవాళ్ళు, ఏదైనా హోర్డింగ్స్ అలాంటివి చూస్తూ ఉంటారు. బట్ ప్రెజెంట్ పబ్లిక్ అంతా ఫోన్లో ఉన్నారు. అందరూ మ్యాక్సిమం డే లైఫ్లో ప్రతి ఒక్కరు యావరేజ్ 2 hours అన్న ఫోన్లో స్పెండ్ చేస్తున్నారు.
వాళ్ళు జాబ్ చేసుకుంటూనో హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఫోన్లో ఎంతో కొంత టైం స్పెండ్ చేస్తున్నారు. ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, వెబ్సైట్లో వీటిలో టైం స్పెండ్ చేస్తున్నారు. అక్కడ మనం మార్కెటింగ్ చేసుకుంటే, ఇదిగో నేనున్నాను, నేను ఈ ఫ్లాట్స్ అమ్మగలను, నేను అమ్ముతున్నాను, నేను ఇట కొంటుంటాను, అమ్ముతూ ఉంటాను, లేదా నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని, మీకు మంచి సర్వీస్ ఇస్తాను ఇది అని అక్కడ మనం ప్రమోషన్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతాం. తొందరగా రీచ్ అవుతాం, మనం ఎక్కువ మందికి రీచ్ అవుతాం, తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవుతాం. సో ఎక్కువ బిజినెస్ వస్తుంది. మార్కెట్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది. చాలామందికి ఎవరైనా మంచి ఏజెంట్ తెలిస్తే బాగుండు, మంచి ఏజెంట్ ఉంటే బాగుండు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే అని చాలామంది బాధపడుతూ ఉంటున్నారు. అదే మనము ఇలా సోషల్ మీడియా ద్వారా, ఒక ఫేస్బుక్ ద్వారా, ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఒక యూట్యూబ్ ద్వారా మనల్ని మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్లో ఎక్కువ ప్రమోషన్ చేసుకోవచ్చు. లేదు అసలు ప్రైస్ కూడా పెట్టకుండా, డబ్బులు కూడా పెట్టకుండా మన ఫేస్బుక్ ప్రొఫైల్ ఉపయోగించుకొని మనల్ని చాలా షార్ట్ టైంలో ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వచ్చు. మంచి బడాబాబులకి, ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయగలరో, ఎవరైతే ఆ స్తోమత ఉంటుందో వాళ్ళకే మనం కనిపిస్తాం, వాళ్ళకే మన యాడ్ కనిపిస్తుంది. అలా మనం చేసుకోవచ్చు. ఏదో జనరల్గా అందరూ ఆ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు. ఎవరు ఉంటారు అక్కడ? ఏదో 4 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కొనే స్తోమత ఉంటుందో లేదో మనకు తెలియదు. లేదు పోస్ట్ చేస్తాం, ఆ ఫ్రెండ్స్ ఊరికి మాత్రమే ఆ పోస్ట్ వెళ్ళుద్ది, అవుట్ ఆఫ్ ఫ్రెండ్స్కి రీచ్ అవ్వదు. ఉపయోగం ఏముంది? టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అదే మనం ఒక్కొక్క స్ట్రాటజిక్గా, ఒక్కొక్క ప్లాన్డ్గా ఒక ఫేస్బుక్ని మన బిజినెస్ వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు వాడే ఫేస్బుక్ చాలా చిన్నపిల్లలు వాడేది, కానీ దాంట్లో స్ట్రాటజిక్గా కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే ఒక్క ఫేస్బుక్ ద్వారానే తక్కువ టైంలో ఎక్కువ లీడ్స్ తెచ్చుకొని మనం మంచి బిజినెస్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయొచ్చు. కానీ ఇంకా దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్, గూగుల్ లిస్టింగ్, వీటి ద్వారా మనం కస్టమర్స్ అంటే ఎవరైతే ఫ్లాట్స్ కొనే స్తోమత ఉంటుందో వాళ్ళనే మనం రీచ్ అవ్వచ్చు. వితిన్ లెస్ టైంలో, తక్కువ టైంలో ఎక్కువ మంది రీచ్ అవ్వచ్చు. దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి. ఈ మొత్తాన్ని కలిపి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అంటాం, లేదా సోషల్ మీడియా మార్కెట్ సర్వీస్ అంటాం. ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, లేదా గూగుల్ లిస్టింగ్ యూజ్ చేసుకొని, వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం తిన్ పీరియడ్లో బిజినెస్ పొందొచ్చు. అది మనం చేయాలా. అందరూ రెగ్యులర్గా ఏదో గుడ్డిగా మాస్గా వాళ్ళకి చెప్పి తిరుగుతూ ఉంటారు. అలా అవ్వదు, టైం వేస్ట్. ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే ఇంట్లో కూర్చొని మంచి లీడ్స్ తక్కువ టైం, నెలకి నేను చెప్పలేని లీడ్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు, లీడ్స్ క్లోజ్ చేసుకోవచ్చు, ఇయర్లీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించవచ్చు. బట్ మీరు అందరికి 100% దీన్ని ఫాలో అవ్వండి. ఈ మెథడ్స్ని ఫాలో అవ్వండి. డిజిటల్ మార్కెట్ సర్వీస్ని ఫాలో అవ్వండి, సర్వీస్ తీసుకోండి.